హాయ్ అండి. నేనైతే ఈరోజు మార్నింగ్ రొటీన్ పనులనమాట. మనకి మార్నింగ్ లేవగానే హడావిడి ఎలా స్టార్ట్ అవుతదో కొన్ని క్లిప్స్ తీసుకున్నాననమాట. అది ఒక వీడియో రూపంలో చేద్దామనేసి చేస్తున్నాను. ఇదైతే గుమ్మడికాయ జ్యూస్ అండి. మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. ఏంటంటే ఇది కొంచెం రోజు తాగితే 40 డేస్ బెటర్‌గా ఉంటుంది. వెయిట్ లాస్ ఉంటుంది అని చెప్పారు. దానివల్ల మేము గుమ్మడికాయ తెచ్చుకొని ఇలా తాగుతున్నామనమాట. నేనైతే తాగనండి. నేనేమి అంత వెయిట్ ఉండను కాబట్టి కింద పోయింది. ఇది అండి. తర్వాత ఇంకా ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్. నేనైతే రాగి జావ చేసుకొని తాగుతాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ. చూడండి కింద పోయింది మొత్తం. అబ్బబ్బబ్బా! తర్వాత ఈరోజు కర్రీ ఏంటంటే ఉల్లి ఆకు, తోటకూర కలిపి కర్రీ చేస్తున్నాననమాట. అంటే 2 కలపడం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ బావుంటదండి, చేయొచ్చు. ఉల్లి ఆకే కదా! ఈ టైంలో మనకి సీజన్‌లో బాగా దొరుకుతుంది. సీజన్‌లో మనకి దొరికినప్పుడు తెచ్చుకొని మనము కర్రీస్ చేసుకుంటే కర్రీలో వేసుకోవడం వల్ల మంచి హెల్తీ కూడా అనమాట. ఇంకా నేనైతే ఈ మట్టి కుండలో తోటకూర, ఉల్లికాడల కూర చేస్తున్నాను. తాలింపుకి జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. రెగ్యులర్‌గా మనం కర్రీ ఎలా చేస్తామో అలాగే అనమాట. ఇలా చేస్తా ఉన్నాను. అయితే ఏంటి మార్నింగ్ మనం లేడీస్‌కి అంత హడావిడి ఎన్ని పనులుంటాయి ఏంటి అని చెప్పటానికి నేను ఈ వీడియో చేశాననమాట. మీరే చేస్తారా? అందరికుండవా అనుకుంటారేమో. ఏదో జస్ట్ అలా చూపిద్దామని చూపిచ్చాను. ఇంకా పసుపు, అల్లం మన ఇంట్లో వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి ఆహ్, చక్ తోటకూరలో చాలా కాల్షియం ఉంటుందండి. ఐరన్, కాల్షియం చాలా ఎక్కువ. మన లేడీస్‌కైతే చాలా బెటర్ అండి. వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే బెటర్ అసలు. ఎందుకంటే మనం ఉల్లిగడ్డలు గూడా ఫస్ట్ ఏస్తాం గదా! అందుకని ఇంకా ఉల్లి కొంచెం మగ్గిన తర్వాత తోటకూరని యాడ్ చేద్దామని చెప్పి తోటకూరని కూడా వేసేసాను. ఇది కొంచెం వేసి మగ్గినంక మళ్ళీ తర్వాత దాన్ని వేసాననమాట. తర్వాత మామూలుగా ఇంకా ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. తర్వాత ఉప్పు, కారం, మసాలాలు ఇంకా ఏమి వేయలేదు. కొత్తిమీర వేసి మనం దించేసుకోవడమే అనమాట. వ్లాగ్స్ చేయడానికి కుదరటం లేదండి. ఎడిటింగ్ ఇదంతా కూడా అవ్వటం లేదు. ఏదో ఒక పని ఉంటుంది. అందరేమో వ్లాగ్స్ చేయండి, వీడియోస్ చేయండి, కుకింగ్ చేయండి అని అడుగుతున్నారు. తప్పకుండా చేస్తానండి. అన్ని వీడియోస్ చేస్తాను. వ్లాగ్స్ చేయాలనే ఉంది. నాకు ఏంటంటే కొంచెం టైము, ఎడిటింగ్ చేయటము ఇదంతా కొంచెం ప్రాబ్లమ్ అయ్యి చేయటం లేదు. ఊరికే ఫోన్ చూస్తే కూడా హెడేక్ వస్తుందనమాట. అందుకని కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పటి నుంచైతే నేను వ్లాగ్స్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, మంచి మంచి వ్లాగ్స్ చేయాలని నాకు కూడా ఉంది. ఇందులో అయితే నేను కొంచెం వెల్లుల్లి కూడా దంచి వేశానండి. ఎప్పుడైనా ఆకుకూరల్లో కొంచెం వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటదనమాట. ఆ పసరు వాసన అది మనకి తెలీదనమాట. ఇది అండి మా ఆకుకూర స్టోరీ. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో